జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా పసుపు కుంకాలు నిలిపావు. ఈ ఇంటి పరువు గౌరవం కాపాడావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. మేమంతా నిన్ను మా ఇంటి దేవతలా కొలుచుకోవాలి. అత్తయ్య, ఇవన్నీ చాలా పెద్ద మాటలు. నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా. మావయ్య గారు నాకు కన్న తండ్రితో సమానం. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అత్తయ్య. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయేవారమ్మా. నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. గొప్పంతా నాదే కాదత్తయ్య, మావయ్య గారి మంచితనం, మీరు చేసిన పూజలన్నీ ఫలించాయి. ఇంతకీ ఈవినింగ్ నాన్నగారిని ఏం కోరుకోవాలనుకుంటున్నారండి? మంగ గురించి చెప్పాలనుకుంటున్నారా? అయినా ఎన్నాళ్ళని దాస్తాను చెప్పండి. మంగ మీ కన్న కూతురని చెప్పేయండి. అవునమ్మా, ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మీ పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు ఏమంటారోనని భయపడి నిజం చెప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మంగ గురించి నిజం చెప్పేయండి. మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్ళి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. నిజం చెప్పడానికి ఇది మంచి సమయం దివ్యమ్మ. మీరు ఏమడిగినా కాదనని ప్రసాద్ సార్ చెప్పారు కదా. ఒకే ఇంట్లో ఉంటూ మీరు మంగమ్మ పరాయి వాళ్ళ ఉండటం బాగోదు. అటు మంగమ్మకి ఇటు మీకు కూడా బాధగా ఉంటుంది. నిజం చెప్పేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఆ నిజం మీ మావయ్య గారికి చెప్పలేదనేగా పెళ్ళై ఇన్నాళ్ళైనా మీరు భార్యాభర్తలుగా ఉండకపోవడానికి, కలవకపోవడానికి కారణం. ఈ రోజు నుంచి ఆ అడ్డుగోడల్ని బద్దలు కొట్టేసి ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నా నువ్వు, హర్ష ఇకపై భార్యాభర్తలుగా ఉండండి. మీకు పాపో బాబో పుడతారు. అందరూ సంతోషంగా ఉంటాం. నిజం చెప్పేయమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.